హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా చేపల కర్రీ అయితే చేశానండి. సండే స్పెషల్ చాలా బాగుంది విత్ గ్రేవీతో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే ఈ చేప పేరు అయితే గడ్డిమోస అంటారంట. దీంట్లో ముళ్ళులు ఎక్కువ ఉన్నాయి కానీ చాలా గ్రేవీతో తింటే చాలా బాగుందండి. ఇంకా ఈ చేప ముక్కలు అయితే కొన్ని తీసుకున్నాను, కొన్ని అయితే ఆల్రెడీ ఫ్రై చేసాను. కొన్ని చేప ముక్కలు తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఈ చేప ముక్కలకి అప్లై చేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ పసుపు సాల్ట్ చేప ముక్కలకి బాగా పట్టించాలండి. ఇంకా దీంట్లో కారం అయితే యాడ్ చేయట్లేదు. కారం వేస్తే ముందుగానే మనము చేప ముక్క వేసిన వెంటనే అడుగంటేస్తుంది. ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇవి కారం వేయలేదు. ఇంకా గ్యాస్ వెలిగించి ఇంకా కడాయి అయితే పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి దీంట్లోనే 1 టేబుల్ స్పూన్నర ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా మసాలాలకి గ్రేవీకి ఇప్పుడే పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6-8 వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 చిన్న సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 4 తీసుకున్నాను. 2 పెద్దవి, 2 చిన్నవి. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాము. ఇవి అయితే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇవి ఇంకా కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. పచ్చిమిర్చి చేపల కూరలో చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఎక్కువనే వేస్తాను. 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కాళ్ళు కూడా వేస్తున్నాను. ఆకు లేకుండా తుంచేసుకుని కొత్తిమీర కాళ్ళు అయితే వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క ఫ్రై అంటే బాగా ఫ్రై కదండి, జస్ట్ ఒక 40% ఫ్రై అయితే సరిపోతుంది. అంటే ఆనియన్స్ కొంచెం లైట్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చూడండి ఈ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవైతే మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. ఇదే మసాలా పేస్ట్ కూడా గ్రేవీ కోసం. ఇంకా కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. దీంట్లోనే చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను. కావాలంటే 2 ఫ్రై చేసుకోవచ్చు. బాగా డీప్ ఫ్రై అక్కర్లేదండి. జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము ఈ మసాలాలో పట్టుకున్నంతసేపు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఆయిల్ కూడా కొంచెం తక్కువనే వేసాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత వేరే పక్కకి టర్న్ చేసుకున్నాను. ఇంకా మసాలా అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఆనియన్స్, ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క అవన్నీ వేసాం కదండి. కొత్తిమీర కాళ్ళు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ వేయనవసరం లేదండి. మనకి ఆల్రెడీ ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పేస్ట్ అయిపోతుంది. చూడండి మనకి చేపల కర్రీకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం గ్రీన్గా తెల్లగా ఉందైతే పేస్ట్ అయితేని ఇదే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీలోకి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంక ఇది పక్కన పెట్టేసుకుని పీసెస్ అయితే ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. బాగా డీప్ ఫ్రై అవసరం లేదు. కొంచెం ఫ్రై అయ్యాయి. నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మామూలుగా కూడా వేసేసుకోవచ్చు కర్రీలోకి. మనం ఈ పేస్ట్ని ఆయిల్లో వేపేసుకున్న తర్వాత ఈ మామూలుగా ఫ్రై చేసుకోకుండా కూడా వేసేసుకోవచ్చు. ఒకేసారి ఇలా చేస్తాను నేను. ఇంకా ఆయిల్ అయితే ఉంది. ఇంకా ఆయిల్లోనే ఆయిల్ వేయనవసరం లేదు. ఆయిల్ అయితే సరిపోతుంది. అదే ఆయిల్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసేస్తాను. వేసేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని వేసేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ని అయితే మనం కొంచెం ఉడకనివ్వాలండి. కొత్తలాడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ పేస్ట్ నుంచి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిస్తే మంచిగా ఉంటుంది. మంచి వాసన కూడా వస్తుందండి. మనకి దీంట్లో కొత్తిమీర కాళ్ళు కూడా వేసాం కదా. ఇంకా పేస్ట్ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోనే పసుపు, కారం అయితే నేను 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. అలాగే సాల్ట్ ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ పేస్ట్కి పట్టేటట్టు 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ గ్రేవీ ఉడికిన తర్వాత దీంట్లోనే 1 గ్లాసు నీళ్ళు ఫుల్గా అయితే వేసాను. వాటర్ వేసిన తర్వాత ఇలాగా పొంగాలండి. మనకి పులుసు అనేది మంచిగా ఉంటుంది. తర్వాత చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను.
ఇంకా లాస్ట్లో ఆయిల్ కూడా మిగిలింది, అది కూడా వేసేస్తున్నాను. ఒకసారి ఇలా కదుపుకొని ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆల్రెడీ చేప ముక్కలు మనకు కొంచెం ఉడికాయి, గ్రేవీ కూడా మనము ఉడకబెట్టుకున్నాం ముందుగానే, త్వరగానే అయిపోతుంది చేపల కర్రీ. చూడండి కొత్త కొత్తలాడితే టేస్టీ చేపల కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇలాగా ఉడికేటప్పుడే నేను చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, చేపలను బట్టి వేసుకోవాలి చింతపండు. చేపల కూరలో ఎప్పుడైనా సరే కారం అలాగే చింతపండు ఉండాలండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది చేపల కూర. కారం తక్కువైనా చింతపండు లేకపోయినా చేపల కూర అంత టేస్టీగా ఉండదు, నీచు వాసన వచ్చినట్టు ఉంటుంది. మంచిగా కారం వేసుకోవాలి, అదే టైము ఆయిల్ కూడా వేసుకోవాలి, మరీ తక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఇంకా చింతపండు వాటర్ అయితే వేసేసుకుని ఒకసారి గడితో కలిపేసుకుని ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక చింతపండు వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను. చూడండి టేస్టీ మసాలా కర్రీ, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగానే అయిపోతుంది కర్రీ. కానీ గ్రేవీ మాత్రం అదరహో అండి, చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసాను. వేడివేడిగా తర్వాత అయినా సరే చేపల కర్రీ చల్లారిన తర్వాతే బాగుంటుందండి. ఏ చేపల కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.